మార్నింగ్ సార్. నువ్వేనా జాతిపితవి? కాదు సార్, కనీసం ఒట్టి పితను కూడా కాను. పెళ్ళవలేదు కనుక. కొంతమంది మాత్రం ముద్దుగా నిరుద్యోగ పిత అని పిలుస్తూ ఉంటారు. నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవన్నమాట. గుడ్. చూడబాయ్, జోకులు వేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, కానీ నా మీద జోకు వేసేవాళ్ళంటే నేను వాళ్ళంతేదో చూడకుండా నాకు నిద్ర కూడా పట్టదు. ఇంటర్వ్యూ ప్రారంభిస్తాను. మొదటి ప్రశ్న, నీ ఇల్లు ఎక్కడ? నా ఇల్లు అంటూ ఏమీ లేదు సార్. నేను ఉండే ఇల్లు మాత్రం ఊరి చివర చిన్న పాక. సెకండ్ క్వశ్చన్, నీ ఇల్లు అదే నువ్వు ఉండే పూరి పాక ఇక్కడి నుంచి ఎంత దూరం? 15 కిలోమీటర్లు. ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావు? నడిచి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, తిరిగి ఎలా వెళ్తావు? నడిచే వెళ్ళాలి. దట్స్ ఆల్. నీ ఇంటర్వ్యూ అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. ఇంత దూరం నువ్వు నడిచి రావడం, ఇంటర్వ్యూ కోసం రాత్రింబగళ్ళు పుస్తకాలు చదివి ప్రిపేర్ కావడం, ఇదంతా వేస్ట్. యు ఆర్ నాట్ సెలెక్టెడ్. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగు నుడికారంలో చెప్పాలి అంటే దెబ్బకు దెబ్బ. ఎలా ఉంది? లేకపోతే ఈ రామ్మోహన్ రావుకు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెడుతూ స్టాంపులు అంటించకుండా నన్ను వేళకోళం చేస్తావా? ఎంత ధైర్యం నీకు? గెట్ అవుట్! సార్, నేను కూడా మిమ్మల్ని ఓ 3 ప్రశ్నలు అడగచ్చా? ఏమిటవి? మీ నెలసరి ఆదాయం ఎంత? నెలకు 2-3 లక్షలు. ఓహో. మీరు తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? ఈ రామ్మోహన్ రావు లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ కి తీరిక, అది నా డిక్షనరీలోనే లేదు. చివరి ప్రశ్న సార్, రాత్రులు మీరు ఎన్నింటికి నిద్రపోతారు? రాత్రి 10 గంటలకి. అంటే రోజుకు దాదాపు 10 గంటల చొప్పున నెలకు 300 గంటలు పనిచేస్తే మీ ఆదాయం 3 లక్షలు. 15 రోజులకు 1,50,000, వారానికి 75,000, రోజుకి 10,000, అంటే గంటకి 1,000 రూపాయలు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడి వేస్ట్ చేసిన ఈ పావుగంట ఖరీదు 250 రూపాయలు. నెలకి నా ఉద్యోగానికి మీరు నాకు ఇస్తానన్న జీతం. అంటే ఇప్పుడు నేను మీకు 250 రూపాయల ఆదాయాన్ని రాకుండా చేశానన్నమాట. ఎలా ఉంది సార్ ఈ టిట్ ఫర్ టాట్? వస్తా. ఆగు. Come here. ఇంత తెలివైన వాడివి ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు? నాకంటే తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు ఇంకా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు సార్ ఈ దేశంలో. అలా ఎందుకు జరుగుతోంది? అవసరం. తనను తాను బతికించుకోవాల్సిన అవసరం. నిజంగా వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఆ తెలివితేటలను ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవచ్చుగా. చూడండి రామ్మోహన్ రావు గారు, ఈ లోకంలో ప్రతివాడి లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకి ఒక సైంటిస్టు లక్ష్యం ఏదో కొత్త విషయం కనిపెట్టాలని, ఒక డాక్టర్ తన వృత్తిలో ఏదో గొప్పదనం సాధించాలి, ఒక రచయిత ఓ మంచి రచన చేసి ప్రయోజకత్వం సంపాదించాలని. ఇలా ఒక్కొక్క లక్ష్యం సాధించుకోవడం కోసం మనుషులు తపన పడుతూ ఉంటారు. ఈ ప్రయత్నంలో కొంతమందికి డబ్బు కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. అంతేగాని వీళ్ళకి కేవలం డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు. ఆ మాటకు వస్తే డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు, అదేమంత కష్టమూ కాదు. ఓహో, అలాగా. నువ్వు సరిగ్గా గమనించావో లేదో, నా చెవుల్లో పువ్వులేం లేవు నువ్వు చెప్పిందల్లా ఒప్పుకోవడానికి. డబ్బు సంపాదించడం అనేది పెద్ద కళ, అన్ని కళల్లోకి గొప్పది. అది తెలియని ప్రతివాడు తన చేతగానితనాన్ని సమర్థించుకోవడానికి ఇలాంటి వాదన ఏదో చేస్తుంటాడు. ఐఎమ్ సారీ రామ్మోహన్ రావు గారు, మీది పొరపాటు. నో, ఐఎమ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. తనకి అందుబాటులో లేని దాని గురించి తక్కువగా మాట్లాడి ఆత్మవంచన చేసుకోవడం మనిషి అలవాటు, లేకపోతే బ్రతకలేడు. అందమైన భార్య దొరకని వాడు ఆ అందంలో ఏముందిలే, మనస్సు మంచిదైతే చాలు అంటాడు. పాకల్లో ఉండేవాడు మేడల్లో ఏముందిలే, హాయిగా బ్రతికేస్తే చాలు అనుకుంటాడు. తీపి దొరకనివాడు చేదుని, వెలుగు దొరకనివాడు చీకటిని మెచ్చుకుంటాడు. అలాగే నీలాంటి దరిద్రులు డబ్బులు చోకన చేసి మాట్లాడతారు. రామ్మోహన్ రావు గారు, ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదబ్బాయ్, డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు. రామ్మోహన్ రావు గారు, డబ్బు లేక దరిద్రులైన వాళ్ళని చూసి జాలి పడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేము. చూడండి, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. పిచ్చివాగుడు కట్టిపెట్టు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు. హత్యలు చేస్తావా, దోపిడీ చేస్తావా, బ్యాంకులను లూటీ చేస్తావా? అవి చేతగాని వాళ్ళు చేసే పనులు.
చట్టబద్ధంగా 50 లక్షలు సంపాదిస్తాను. ఒక తెలివైన వాడు తలుచుకుంటే డబ్బు ఎంత సులువుగా సంపాదించవచ్చో నిరూపించి మీలాంటి డబ్బున్న వాళ్ళకు గుణపాఠం చెప్తాను. నువ్వంత గొప్పవాడి అయితే నువ్వు చెప్పింది చేసి చూపెట్టగలిగితే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎస్, ఇట్స్ మై ఛాలెంజ్.